ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు రికమెండేషన్ పై చర్చించనున్నారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత పంచాయతీ ఎన్నికల నగారా మోగే ఛాన్స్ ఉంది. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు రికమెండేషన్ పై చర్చించనున్నారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత పంచాయతీ ఎన్నికల నగారా మోగే ఛాన్స్ ఉంది. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు రికమెండేషన్ పై చర్చించనున్నారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత పంచాయతీ ఎన్నికల నగారా మోగే ఛాన్స్ ఉంది. మరింత సమాచారం సత్యం అందిస్తారు. ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏర్పాటు చేయడానికి పూర్తిగా కసరత్తు చేస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సమీక్షా సమావేశంలో కూడా బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే బీసీ కులగణన ముసాయిదాను ఫిబ్రవరి 2వ తేదీన అధికారులు ప్రభుత్వానికి ఇస్తారని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన అసెంబ్లీని ప్రత్యేక సెషన్ నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 5వ తేదీన క్యాబినెట్, 7వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి బీసీ కులగణన ముసాయిదా కాపీపై చర్చించే అవకాశం ఉంది. ఈ ముసాయిదా కాపీ దాదాపు 800 పేజీలతో బీసీ డెడికేషన్ కమిషన్ తయారు చేసిన నేపథ్యంలో ఆ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, దాని ద్వారా బీసీలకు రాష్ట్రంలో ఎంతవరకు రిజర్వేషన్ ఇవ్వాలనే అంశంపై క్యాబినెట్ ఆమోదించిన వెంటనే అసెంబ్లీలో అంటే ఫిబ్రవరి 5వ తేదీన క్యాబినెట్ ఆమోదించి ఆ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన ప్రత్యేక సెషన్ నిర్వహించి ఆ రోజు అన్ని పార్టీల వర్షన్ తీసుకున్న తర్వాత బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో బీసీ కులగణన పూర్తయింది. దాదాపు ఎవరైతే మెజారిటీ ప్రజలంతా కూడా కులగణనకు సంబంధించి కూడా వారి పూర్తి డాటాని ఇచ్చారు. వారు దాన్ని 100% కాకపోయినా మిగతా మెజారిటీ ప్రజలంతా కూడా కులగణనకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చారు. కాబట్టి రాష్ట్రంలో కులగణన పూర్తయింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్టును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన వెంటనే అసెంబ్లీ సెషన్లో దానిపై చర్చించి ఎంతవరకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కూడా దాదాపు 42% వరకు బీసీలకు ఈసారి రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జరిగిన కులగణన సంబంధించిన రిపోర్ట్ ఆధారంగా ఎంతవరకు బీసీలకు రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంది. ఒకవేళ రిజర్వేషన్ పెంచే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే మిగతా అభ్యంతరం వ్యక్తం చేసే వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి ఇబ్బంది కాకుండా డెడికేషన్ కమిషన్ ఇచ్చే ఈ ముసాయిదా కాపీని క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీ సెషన్లో చర్చించిన తర్వాత అసెంబ్లీ ఆమోదమైన తర్వాత కోర్టుకు కూడా ఆ రిపోర్ట్ ఇస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆగకుండా ప్రభుత్వం దాని ప్రకారం బీసీ కమిషన్ చేసిన కులగణన సంబంధించిన రిపోర్ట్ ఆధారంగానే తాము రిజర్వేషన్ ఇచ్చామనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంది. కాబట్టి ఇక రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ కులగణన పూర్తయితే దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్ కూడా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది రాకుండా అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వంలోకి వచ్చే వెంటనే అమలు చేస్తుంది. దీన్ని ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ బీసీ కులగణన చేసింది, దాని ప్రకారం పంచాయతీలో బీసీలకు రిజర్వేషన్ పెంచుతున్న అంశాన్ని కూడా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇదే ఎజెండాతో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చే ముసాయిదా కాపీ క్యాబినెట్ ఆమోదించిన వెంటనే అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బీసీ రిజర్వేషన్ పెంచే అవకాశం, దాని ఆధారంగానే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు అంటే ఫిబ్రవరి 1 నాటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసి అంటే వాటి పాలనా సమయం ముచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో
ఇటు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగకుండా దాదాపు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాష్ట్రానికి రావడం లేదు. నేరుగా గ్రామ పంచాయతీలకు, స్థానిక సంస్థలకు వచ్చే నిధులు కూడా ఆగిపోయాయి. కాబట్టి స్థానికంగా గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న లీడర్లంతా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు చేస్తుంది. ఫిబ్రవరి 3rd వీక్ కానీ లేదంటే లాస్ట్ వీక్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్టును ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించి ఆ తర్వాత ఫిబ్రవరి 7న ప్రత్యేక సెషన్ అసెంబ్లీ సెషన్ నిర్వహించి దాంట్లో బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించి దాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇటీవల హెడ్ హోమ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో దాదాపు అరగంట పాటు ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది. దాంట్లో ఈ బీసీ కమిషన్ ఇచ్చే అంటే ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్టు ఆమోదం పైన క్యాబినెట్ ఆమోదము అసెంబ్లీ సెషన్ సంబంధించి గవర్నర్తో చర్చించినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను చాలా వీలైన తొందరగా నిర్వహించాలని సిద్ధమవుతున్న నేపథ్యంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్టును ఆధారంగానే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీ 7వ తేదీన అసెంబ్లీ మంత్రివర్గం 5వ తేదీన అసెంబ్లీని 7వ తేదీన సెషన్ను ప్రత్యేక సెషన్ నిర్వహించి దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయాలని చెప్పొచ్చు శ్రవంతి.